నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరం. ప్రస్తుతం జనసేన పార్టీ తన అధికార ప్రతినిధులను అందరినీ కూడా అధికార ప్రతినిధి పదవుల నుంచి ఒక విధంగా తీసేశారని చెప్పవచ్చు. కారణం ఏంటంటే మళ్ళీ కొత్తగా నియామకాలు చేపడుతుంది. అధికార ప్రతినిధులందరినీ నియామకాలు త్వరలో చేపట్టే అవకాశం ఉంది. ఈ లోపులో ఎవ్వరూ కూడా మీడియా సమావేశాలకు వెళ్ళవద్దు అని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి కారణం వెళ్తే లోతులో ఇప్పుడు అధికార ప్రతినిధులు ఎవరు వెళ్ళినా ట్రోలింగ్కి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సబ్జెక్ట్ లేకనా, వాళ్ళకి ఆ అర్హత లేదా, ఏంటి రీజన్? అసలు జనసేన పార్టీలో ఏం జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి ద్వారా ఏదైనా మాట్లాడటం రాకనో, సబ్జెక్ట్ లేకనో, ప్రతిపక్షాలకు ధీటైన జవాబు చెప్పలేకపోతేనో, లైవ్ డిబేట్లలో కావచ్చు, ఇటు యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, తగినంత సమాచారం సంతృప్తికరంగా ఇవ్వలేకపోతేనో ఆ వ్యక్తి మీద రీప్లేస్ చేయాలి. మరి మొత్తానికి అధికార ప్రతినిధుల్ని రద్దు చేయటం, కొత్తగా నియమిస్తారని చెప్పటం, ఈలోపు మీడియాలో ఎవరు పార్టిసిపేట్ చేయొద్దు, పార్టీకి అధికార ప్రతినిధులు అంటూ ప్రజెంట్ ఎవరూ లేరు, మళ్ళీ తీసుకునేదాకా పార్టిసిపేట్ చేయొద్దని పార్టీ అధికార వర్గాల నుంచి ఆదేశాలు వచ్చాయి. హైకమాండ్ చెప్తేనే పార్టీలోని కీలక భూమిక పోషించే వ్యక్తులు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇది ఎందుకు చెప్తున్నారనేది లోగుట్టు పెరుమాళ్ళ కిరక అనే సామెతలాగా ఇప్పుడుంది. ప్రస్తుతానికైతే జనసేనలో ఏదో జరుగుతోంది, ఎందుకు అధికార ప్రతినిధులు ఎవరిని కూడా అట్లా మాట్లాడొద్దు అని చెప్పారు. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత పార్టీ సిద్ధాంతాలను కానీ, ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు, వాళ్ళ సవాళ్లకు, ప్రతి సవాళ్ళు, ప్రతి వ్యూహాలు, ఇవన్నీ కూడా అధికార ప్రతినిధులు పార్టీకి ఫేస్ ఆఫ్ పార్టీ. వాళ్ళు అధికార ప్రతినిధే పార్టీ యొక్క సిద్ధాంతాలను, పార్టీ యొక్క నియమ నిబంధనలను, యాక్టివిటీస్ని దట్టు అధికారంలో ఉన్న పార్టీ చెప్తారు. మరి జనసేనలో ఏం జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి, మళ్ళీ కొత్త నియామకాలు చేస్తారా, అసలు ఈ తరహాగా ఎందుకు వద్దన్నారనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.